కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇవ్వడాన్ని హర్షిస్తున్నామన్నారు టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కర్నూలు జిల్లా న్యాయవాదులంతా సంతోషంగా ఉన్నారని, సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధమయ్యాయని, ఇక వైసీపీ ప్రభుత్వంలో కర్నూలులో హైకోర్టు రాజధాని ఏర్పాటు చేస్తామని మోసం చేశారంటూ విమర్శించారు. పండగలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. మా న్యాయవాదులకు అటువంటి పండగ ఈరోజు నవంబర్ 20, 2024 చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి చించదగినటువంటి పండగగా మేము అభివర్ణిస్తున్నాము. ఎందుకంటే ఇది 72 సంవత్సరాల కళ. నేను న్యాయవాదిని కాకముందే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు జరిగితే స్టూడెంట్ గా ఉండి కూడా వాటిలో పాల్గొన్నా. అంటే దాదాపు 38-39 సంవత్సరాలు. అంటే అంత సుదీర్ఘమైనటువంటి పోరాటానికి ఫైనల్ రిజల్ట్ అవుట్పుట్ ఏంటి అంటే ఈ రోజు ఇన్ని సంవత్సరాల కళ నెరవేరుతుంది. ఎవరి మూలంగా నెరవేరుతుంది? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువగలం పాదయాత్రలో అడుగడుగునా ఆయనను అడ్డుకొని ఇబ్బంది పెట్టాలా, కర్నూలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు, కర్నూలుకి ఏమి వేయాలనుకుంటున్నారు మీరు అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి నోళ్లకు తాళాలు వేసే విధంగా సమాధానం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, సంవత్సరం లోపే హైకోర్టుకు సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడుతుంది, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పినటువంటి